నిజంగా సత్యమును అనుసరించి నడుచుకొనుట నేను ఎంత సంతోషపడుతున్నాను. సురేష్ ఓ రకంగా తిరిగినప్పటికీ ఈ బిడ్డను చూసి ఇతరులు చెబుతూ ఉంటుంటే ఇవాళ ఒక సాక్ష్యం విన్నాం పౌలరాజు గారి ద్వారా. మంచి ప్రైజ్ పొందుతుంది వాక్యం అప్పచెప్పడంలో. ఈ 52 వారాల్లో ఆ బిడ్డ రావడంలో ఇది ఒక మంచి సాక్ష్యమే. ఎప్పటి నుండి బాగోవాలి, అది బాగోవాలంటే ఎందులో కనపడుతుందంటే రూతు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో చక్కటి మాట కనపడుతుంది. చూడండి, అయిపోయింది. 3వ అధ్యాయం 10వ వచనము. నా కుమారి, ఆ యెహోవా చేత నీవు దీవెన నొందిన దానువు. కొద్ది వారినేమి గాని గొప్ప వారినే గాని యవనస్తులను నీవు వెంబడింపకయుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువయ్యినది. నాన్న చూడు, చక్కని మాట అయ్యగారు చదివారు. మునుపటి ప్రవర్తన తమ్ముడు గారు పౌలరాజు గారు చెప్పారు. చాలా బాగుందనయా, ఈ బిడ్డ చాలా ఇదిగా ఉంటుంది. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ కంటే 52 వారాలు ఖచ్చితంగా వచ్చింది. నేను ప్రైజ్ పట్టుకెళ్తాను ఈ క్విజ్లో అని మాస్టర్ గారు చెప్పారు, దేవుని సేవకులు చెప్పారు. ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే మునుపటి ప్రవర్తన కంటే, దేవుని స్తోత్రం చెప్పండి, ఆయన చెప్పిన సాక్ష్యము కంటే ఇంకా ఇప్పుడు మరీ అధికముగా ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను దీవించినట్లు, ఆశీర్వదించినట్లు. ఎంత త్రాగుబోతు తండ్రి అయినా ఎవరైనా ఉన్నాయని వారికి మంచి పేరు నీ ద్వారానే తేవాలి. ఒక ఆడబిడ్డే తేవాలండి ఇంటికి. మంచి పేరు తేవాలైనా చెడ్డ పేరు తేవాలైనా ఒక ఆడబిడ్డ తప్ప మరొకరు కానే కాదు. అయ్యా మరి రావట్లేదు, నేను ప్రార్థన చేస్తాను. చెప్పాను కదా కుమార్